డెమాలిషన్ కంపేర్ విత్ ఇరాన్ ఇజ్రాయిల్. నేను ఇంగ్లీష్ లో చెప్పినా మళ్ళీ తెలుగులో చెప్తా. ఎవడన్నా బుద్ధిన్నోడు నాకు రావణాసురుడు నరకాసురుడు స్ఫూర్తి అంటాడా? వాడే ఆదర్శం అంటాడా? మరి అట్లాంటి వాడు హిట్లర్, వాళ్ళకు మించిన రాక్షసుడు హిట్లర్. అట్లాంటి హిట్లరే నాకు ఆదర్శం. ఆ హిట్లర్ నాకు ఆదర్శం ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ లో మళ్ళీ గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్పడమే కాదు, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, నేను కూలగొట్టేసిన, మొత్తం విధ్వంసం చేసిన అన్నాడు. ఒక్కసారి మా పాలేరు బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగుమట్ల? ఎన్ని ఇండ్లు గులగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా 3 జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి కూడబలుక్కొని ఎస్సీ ఎస్టీ బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి ఇవాళ ఒక శాడిస్ట్ మాదిరిగా చాలా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. యుద్ధం మిగిల్చే విషాద ఛాయల్ని అది తన కీర్తి కిరీటంలో అదో కలికితురాయిలాగా చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పేదలు రోడ్డున పడితే, ఆడబిడ్డలు కాళ్ళు విరిగి కాళ్ళు నొచ్చి ఆ రోజు ఖమ్మంలో కుంటుతూ పరిగెడుతుంటే ముఖ్యమంత్రికి అది పైశాచిక ఆనందం అందిస్తున్నదంట. ఆయనే చెప్తున్నాడు, ఇది నేను చెప్పడం కాదు. వీళ్ళు ఏడుస్తుంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ అనిపిస్తున్నది అని చెప్తున్న పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే, మీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్ నే మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, ఇక్కడ 3 ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ఇక ఆయన గురించి అయితే చెప్తా. పుష్కర కాలం నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో, రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయండి. 12 ఏళ్ల తర్వాత ఇవాళ ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? ఇవాళ మీ రెవెన్యూ మంత్రి గారి గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాలా. అట్లాగే పక్కనే ఉన్నారు వ్యవసాయ మంత్రి. రాష్ట్రమంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు బంధు లేదు, యూరియా లేదు, ఇంత పోని కరెంట్ అన్నా సరిగ్గా ఇస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే మరి మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, రైతు బీమాకి డబ్బులు కట్టకపోయినా, యూరియా ఇవ్వకపోయినా, కష్టపడి ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తే 60 రోజుల పాటు కనీసం ధాన్యం కొనే దిక్కు లేదు. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొల్లుతుంటే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారి ఆదాయం, కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. 3 మొనగాళ్లు కాదు, 3 మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు అర్థమైపోయింది పాలేరులో ఇక్కడ వస్తున్న స్పందన, పాలేరులో ఇవాళ కందాల ఉపేందర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్న పద్ధతి, ఇది చూస్తా ఉంటే వాళ్ళకు అర్థమైంది. మా కేల్ ఖతం, దుకాణం బంద్, కాంగ్రెస్ మళ్లీ గెలవదు, అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడి దోపిడి. 1 కాదు 2 కాదు. మీ బాంబుల మంత్రి గురించి చెప్పాలంటే పొంగులేటి కాదు, ఆయన పేరు బాంబులేటే. ఆయన గురించి చెప్పాలంటే ఎంత సంపాదించాడంటే, ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారు. 1 కాదు 2 కాదు, తెగించినాడు. నేనేదో ఊరికే చెప్పడం లేదు. ఇప్పుడే ఒక చిన్న వీడియో కూడా మీకోసం తెచ్చినా, ఆ వీడియో కూడా మీకు చూపెడతా. పొంగులేటి గారి అవినీతికి సంబంధించిన వీడియో వేయాలమ్మా. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో
ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 16 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల సందర్భంగా 3 సార్లు కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఈడీ సిబ్బంది తీసుకెళ్లడాన్ని బట్టి పెద్ద ఎత్తున కరెన్సీ హడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పొంగులేటి సోదరుడు, ఆయన కుమారుడు, ఆయన కూతురు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. రాయదుర్గం రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్ లోని కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కోత్వాల్ గూడ సరిహద్దులో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ కృషులను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాల్లోని రాఘవ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. భూములన్నీ దోసుకుంటుండు. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేద్దాన్ని అద్దం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. జూన్ లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చింది. ఒక వీక్ 2 వీక్స్ తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. courtesy call or whatever you say, it was introduction clause, but మాకు later on తెలిసిన ఇంటిమినేది. Later on it was a fear psychosis మా మీద. ఒక రాత్రి 30th నైట్ ఆఫ్ అక్టోబర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇక్కడ చాలా 6-7 జేసీబీలు వచ్చినాయి రాత్రి. మనం ఫ్యామిలీ ఇంటిలో ఉన్నాయి. బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్ కు భయం పెట్టి అందర్ దే ఫ్లడ్ అండ్ హెల్డ్ ఇన్ సైడ్ ద ఫార్మ్. ఆయన భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్ జేసీబీతో గుల్లగొట్టినాయి. వీ వర్ హెల్ప్లెస్. అసెంబ్లీలో కూడా నేను మా అన్నదమ్ములను కోరేది, ఈ వీడియో పాలేరులో ప్రతి బిడ్డకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి ఇంటింటికి చేర్చాల్సిన బాధ్యత మీది. ఇందుకేనా పాలేరు ప్రజలు గెలిపించింది మిమ్మల్ని? 1000 కోట్లు కొల్లగొట్టి ఇవాళ 1 కాదు 2 కాదు, నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూశారు ఇందాక, సెప్టెంబర్ 28, 2024 సెప్టెంబర్ 28, 2024 అంటే ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. ఇప్పుడే మీరు చూశారు ఆ వీడియోలో. అది మనం తయారు చేసింది కాదు, టీవీల వాళ్ళు. నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు 1 కాదు 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పీఎఫ్ బలగాలు అని. 2 ఏళ్లు కావస్తుంది కదా, ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి 100 కోట్లు? దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఎక్కడ పోయింది? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతా ఉందంటే, మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే, ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేనేదో నిరాధారంగా ఆరోపణ చేయట్లేదు. కావాలంటే ఆధారాలతో సహా ఇవాళ నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అట్లాగే ఇవాళ ఈడీని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఏ కారణం చేత 2 ఏళ్లైనా ఎందుకు మరి ఆ రైడ్ మీద ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు? ఎందుకు మంత్రి గారి మీద కేసు పెట్టలేదు? ఏంటి మీ లాలూచి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల భూములని ఇవాళ ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. 22A కింద పెట్టి లేని ఆంక్షలు పెట్టి పిలిచి బెదిరించి భూ యజమానులను 20% నుంచి 30% భూములు రాయించుకొని నికృష్టమైన పనులు చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడి నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే గారు. ఇదేదో నేను ఆయనతోనేదో ఆయన మీద ఇంకో దాంతో చెప్పట్లేదు. ఆయన మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు కదా, ఆయన మీద నాకేం కోపం ఉంటది. కానీ చాలా నికృష్టమైన పనులు 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇవాళ రేపు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. ట్రైలర్ చూస్తేనే చెప్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. అట్లాంటిది ఇక్కడ ఇంటర్వెల్ అయిపోయింది కదా. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా? 2.5 ఏళ్లలో పీకింది ఏమన్నా సాధించింది ఉందా? అటర్ ఫ్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపెడతా. ఈయన డైలాగులు, ఈయన అహంభావం చూశారు కదా. బీసీ మంత్రుల్ని కొండా సురేఖ గారిని మాట్లాడనీయకుండా మైకు కట్టేయడం, పక్కనే ఉండే వాకిటి శ్రీహరి మంత్రి గారి మీద కాగితాలు ఇసిరేయడం. ఎంత అహంకారం కాకపోతే సాటి మంత్రులు, సాటి ఎమ్మెల్యేలు వారు కూడా మీతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అట్లా చేయవచ్చునా? అంత అహంకారం. అధికారులను పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని నీకు సెన్స్ ఉందా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీకుందా సెన్సు? ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగుల పల్లిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ పల్లవి షా, సతీష్ షా అనే వ్యక్తులు వట్టినాగుల పల్లిలో ఎప్పుడో 1967లో భూములు కొనుక్కున్నారు. వాళ్ళ మీద పడి ముసుగులేసుకొని నువ్వు పంపిన కిరాయి మూకలు ఇవాళ వాళ్ళ మీద ప్రాణాంతకమైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్ చేస్తే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ అని ఆయన తెల్లారి వరకే ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవాలు కాదు పొంగులేటి గారు? మీ అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. ఈయన గారి మాటలు ఈయన హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. 20 లక్షల ఇళ్లు కట్టిస్తాము, కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా. మరి కట్టాడా 10 లక్షల ఇళ్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. 20 లక్షల ఇండ్లు కడతా అని చెప్పి చెప్పాడు. మరి 20 లక్షల ఇండ్లు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కడుతుందో లేకపోతే ఈయన గారు కడతారో ప్రభుత్వం కడతాదో నాకైతే తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం. మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా నాకైతే తెలియదు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లా అంటేనే బలహీన వర్గాల జిల్లా. 10 సీట్లుంటే శాసనసభకి అందులో 7 సీట్లలో ఎస్సీ ఎస్టీ సోదరులకే రిజర్వేషన్ చేయబడి ఉంది. 3 సీట్లు మాత్రం